హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ మీద హ్యాండ్కి కడ్డీ బోర్డర్ వస్తే దాని మీద సింపుల్గా వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి షుగర్ బీట్స్ కావాలి, సిల్క్ థ్రెడ్ కావాలి, మోతీ కావాలి, జరీ థ్రెడ్. ఓకేనా? మనకి ఇది కడ్డీ బోర్డర్ వచ్చినప్పుడు మొత్తం అంతా వర్క్ అంతా చేయడం కొంతమందికి నచ్చదు. సింపుల్గా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వర్క్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి లాంగ్ అండ్ షార్ట్తో ముద్దగా గొలుసు కుట్టు కుడతాం కదా, అలా కాక నేను ఇప్పుడు ఒక లీఫ్ అయితే కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మన లాంగ్ అండ్ షార్ట్ అనేది మనకి ఎక్కువ టైం పడుతుంది. లాంగ్ చైను, షార్ట్ చైన్ వేస్తాము, మనకి లీఫ్ అంతా ముద్దగా రావాలి. మళ్ళీ దాని చుట్టూ అవుట్లైన్ కింద గొలుసు కుట్టు కూడా కుడతాము, ఎక్కువ టైం పడుతుంది కదా. అలా కాకుండా ఈజీగా సింపుల్గా లీఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మోతీ కుట్టేసేసి దాని చుట్టూ సేమ్ కలర్తోనే గొలుసు కుట్టు ఒక్కసారి వేస్తే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ హెవీగా కావాలనుకుంటే 2 టైమ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే నాట్ వేసేసాము. మనకి హ్యాండ్ చూడండి ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు కింద కడ్డీ బోర్డర్కి హైలైట్ చేసుకొని పైన డిజైన్ వచ్చింది కదా, అది అలా వదిలేసి పైన సింపుల్గా వేసుకుంటే మనకి హ్యాండ్ అనేది మనకి డిజైను కనిపిస్తుంది. మగ్గం వర్క్ చేసిన వర్క్ కూడా మనకి బాగా హైలైట్ అవుతుందన్నమాట. లేదు ఇంకా హెవీగా కావాలంటే మొత్తం ఆ పెటల్ అయితే ఏవైతే డిజైన్ దాని మీద హైలైట్ చేసుకోవాలి. అలా కాకుండా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే చేసుకోవచ్చు. అలాగే మనకి లీఫ్ కూడా చాలా సింపుల్గా వేస్తున్నాము. ఇలా మోదీ కుట్టేసి దాని చుట్టూ ఓన్లీ సింగిల్ గొలుసు కుట్టేస్తున్నాం. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది గొలుసు కుట్టే కాబట్టి. అది మన లీఫ్ వచ్చి లాంగ్ అండ్ షార్ట్ వచ్చి మనకి ఎక్కువ టైం పడుతుంది కదా, ఎందుకంటే ముద్దగా కుట్టాలి, లీఫ్ మొత్తం కుట్టాలి, దాని చుట్టూ మళ్ళీ అవుట్లైన్ గొలుసు కుట్టు కుట్టాలి. ఇప్పుడు నేను చూడండి జస్ట్ 2 లైన్సే వేస్తున్నాను. ఫస్ట్ ఒక చైన్, తర్వాత ఒక చైన్, తర్వాత కిందకి వచ్చి ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్. చూడండి, ఒక లాంగ్ చైన్, ఒక షార్ట్ చైన్, 2 టైమ్సే వేస్తున్నాను నేను. ఎక్కువ సార్లు అయితే వేయట్లేదు. దాని చుట్టూ మనం గొలుసు కుట్టు కుట్టేస్తున్నాం. ఇప్పుడు మనకి గొలుసు కుట్టు వస్తుంది, లాంగ్ అండ్ షార్ట్ వస్తుంది. మీకు త్వరగా అయిపోవాలి, ఫాస్ట్గా వర్క్ అయిపోవాలనుకున్నప్పుడు ఇలాగైతే వర్క్ అయితే చేసుకోండి. లేదా లాంగ్ అండ్ షార్టే చేస్తానంటే లాంగ్ అండ్ షార్ట్ చేసుకోండి. మనకి ఈ పెటల్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మనకి ఇలాగైతే సరిపోతుంది లీఫ్ కుట్టడానికి. ఓకేనా? ముద్దగా గొలుసు కుట్టు కూడా కుట్టచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది కదా. ఇదైతే తప్పకుండా అందరూ ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.